తండ్రి అయిన దేవుని నామానికి మహిమ కలుగాక. మనము యథావిధిగా శనివారం దినమున ప్రవక్తలను గురించిన అధ్యయనం చేస్తున్నాము. ఆ భాగంగానే ఈరోజు ఇలా దాదాపు గడిచిన కాలంలో దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం దాకా చూస్తున్నాం. ఆ 3వ అధ్యాయంలో ఈ నెబుకద్నెజరు రాజుకు ఎంత ఒక గర్వకారణంగా ఆయన ఒక విగ్రహం నిలబెట్టి చూసాం. దానికి సర్వ ఆ దేశ అంది కూడా ఏం చేయాలి, ఆయన వాద్యము ఆ వాద్యాలు మురోగినప్పుడు, వాద్యం వాంచినప్పుడు అందులో సాష్టంగా పడాలి. అయితే తనలో తన పని వాళ్ళైన షడ్రక్ మేషక్ అబేద్నెగో వాటికి మొక్కలేదు. ఇది ఆయనకి తెలియడం జరిగింది. తెలిసినాక పిలిపించి చేయమంటాడు. అయితే వాళ్ళు, రాజా మేము అటెండ్ చేయము, ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని రక్షించేవాడు. ఒకవేళ రక్షించిపోయినా మేము నేను పెట్టిన విగ్రహాన్ని నమస్కరించమన్నప్పుడు ఆయన కోపంతో గుండంని, అగ్ని గుండంని వేడి చేసి 7 అంతలుగా బండొత్తులు ఎత్తుకొని పోయి వేసేస్తారు. వేసినప్పుడు వేసిన వాళ్ళు ఏమైపోతారు, చనిపోతారు. అయితే ఈ ముగ్గురు వేసినప్పుడు నలుగురుగా ఒక దేవుని కుమారుని పోలిక ఒక ఆయన తోడు తిరిగి చూస్తాడు, కళ్ళారు చూస్తాడు. ఏమి ఒక విషయం ముఖ్యంగా అన్నప్పుడు, ఇప్పుడు మనమంతా దేవుని రక్షణ గురించి మన వాక్యములు వింటున్నాము, వాక్యములో చదువు ధ్యానిస్తున్నాము, కొందరు చెప్పినప్పుడు వాటిని విశ్వసిస్తున్నాం. కానీ ఈ రాజుకు ఎస్పెషల్లీ దేవుడు రక్షణని ఎలా వాడు దేవుడు రక్షిస్తాడని కల్లారేం చేశాడు. ఈయన ఆ రక్షణ చూశాడు. ఆ రక్షణ చూసేంత మాత్రం కాదు, చాలా ఆశ్చర్యపడి విస్మయం పొందాడు ఆయన. ఆయన చెప్తాడు అక్కడ లాస్ట్లో చూసినప్పుడు, మనం వేసింది 8 మంది కదా, ఎలా ఈ తిరుగుతున్నాన్ని చాలా ఆయన ఇరవై 4వ వచనం 24 చెప్తాడు ఆయన. 3:24లో రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి ఏమంట, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. ఇక్కడ చూసినప్పుడు బ్రహ్మిత్ అంటే మాకు బ్రహ్మిత్ అంటే ఆశ్చర్యపడి, చాలా ఆశ్చర్యపడుతుంది. ఇదేంటి ఇప్పుడు వరకు రక్షణ దేవుడు చేసే రక్షణ ఎవరు చూడలే కల్లారు చాలా మంది. కానీ ఈ చక్రవర్తి అయిన రాజుకి తన దేవుణ్ణి ఒక ఉన్నతమైన రక్షణ కార్యాన్ని కల్లారేం చేస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ప్రతి వాళ్ళ జీవితంలో జరిగే రక్షణ కార్యం మనకే తెలుసు. ఎన్నో సందర్భాలు మన ప్రాణాన్ని కాపాడింది ఎవరే, అపాయమని కాపాడింది ఎవరే. అందరు చేతి విరిచిన ఏ డాక్టర్లు కాదన్న ఆయన ఏం చేసేవాడు, మనలో అనేకలు ప్రార్థన విని లేపేసినాడు ఎన్నో మార్లు మనం చూసాం మన రక్షణ. అయితే ఇది ఆయన విశ్వాసులైన షడ్రక్ మేషక్ అబేద్నెగోని అగ్నిగుండంలో వేయడానికి పోయిన బండ్రోతు చనిపోయారు. కానీ వేసిన వీళ్ళు మాత్రం చావలేదు. వీళ్ళతో దేవుణ్ణి పోలిక ఉన్న ఒక ఆయన తిరుగుతున్నాడని దాన్ని చూసేసాడు ఆశ్చర్యపడి. అదిదా దేవుణ్ణి చేసే రక్షణ ఏం చేశాడు ఈయన. ఇప్పుడు కల్లారు చూశాడు. కల్లారు చూసిన వ్యక్తి ఆయన రాస్తాడు 4వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం రాస్తాడు, రాజుకు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమి సెలవిస్తున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, మరలా దాన్ని రాస్తున్నాడు, మా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. అదిదా ఒక మనిషి తన జీవితంలో జరిగిన గొప్ప కార్యం కావచ్చు, ఒక రక్షణ కార్యం కావచ్చు, అది సాక్ష్యం ఇవ్వాల. ఈయన సాక్ష్యం ఇచ్చాడు, చూశాడు, కల్లారు చూశాడు కదా, చూసి విశ్వసించాడు కదా, నమ్మాడు, ఒప్పుకున్నాడు. ఒప్పుకొని దేశం అంతా కూడా మీరు ఎవరు ఆరాధించాలన్నాడు. అంతకుముందు దాకా నేను పెట్టిన విగ్రహాన్ని కొలవాలన్న వ్యక్తి ఇప్పుడు విగ్రహం పనికి రాకుండా పోయింది. ఇప్పుడు ఎవరు దేవుడిని, ఎందుకంటే మహిమైన కల్లారు రక్షణ కార్యం చూసేశాడు. ఈ భూమిలో రక్షించే వాళ్ళు ఒకడుంటే ఈ దేవుడే తెలిసిపోయింది ఆయనకి. ఇప్పుడు అదే రాస్తున్నాడు. ఆయన
ఉన్నతమైన దేవుడు నా యందు ఆయన అద్భుత ఆశ్చర్య కార్యం చేశాడు. వాటిని మీకు అందుకు ఆయన మహత్వం ఏం చేస్తాను. చదువు 3 ఏం చదవండి, 3 అధ్యాయం 3వ వచనము. ఆయన మహోన్నతుడకు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచున్నది. మళ్ళా నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరునందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కల కంటిని. ఇప్పుడు ఇంతవరకు బాగుంది. ఎప్పుడైతే గొప్ప కార్యాన్ని ఆయనకి చాలా కోపం వచ్చేసింది. చాలా కోపం వచ్చి ఆయన ఏం చేశాడు, వాళ్ళ ఎత్తు లోపలేసినాడు. ఇప్పుడు దేవుడు చేసిన రక్షణ చూసేసి ఆశ్చర్యపడ్డాడు. ఓ ఏమో ఇంత గొప్ప కార్యం చేసే దేవుడా వాళ్ళ దేవుడు చేసుకొని ఆ దేవుణ్ణి నమ్మి అందరికి రాస్తున్నాడు. ఉత్తరం మరి రాసి పంపుతున్నాడు దేశానికి. చూడప్ప, ఇంత గొప్ప కార్యం చేసిన మగోన్నతనైన దేవుడు, ఆయనే పూజింపదగినవాడు. నీకు తెలుసు, గొప్ప మహిమని చూశారు కదా, గొప్ప సాక్ష్యం పొందాడు కదా. కానీ ఒక శోధన వస్తుంది. ఇప్పుడు ఎవరైనా అంతే, మన జీవితంలో ఏదో గొప్ప కార్యం జరుగుతుంది, కానీ తర్వాత ఏమొస్తుంది, ఖచ్చితంగా శోధన వస్తుంది. శోధన వచ్చినప్పుడు అబ్రహాముకు కుమారుడు లేదు, కుమారుని అడిగాడు, కుమారుని ఇచ్చేసాడు. కుమారుని ఇచ్చిన తర్వాత ఏమొచ్చింది ఆయనకి? అంతవరకే మరి శోధన లేదు ఆయనకి. పట్టుకుని రాయపడింది, యెహోవా అబ్రహాముని శోధించాను. ఎందుకు? ఏమి? నువ్వు నాకన్నా నువ్వు అడిగిన వస్తువుని ఇచ్చిన దాన్ని ప్రేమిస్తే నువ్వు రక్షణ చూసావు, నువ్వు దేన్ని ప్రేమిస్తావు? మరలా కళ వచ్చింది. కళ వచ్చినప్పుడు ఈ కళని గురించిన ఇప్పుడు ఈరోజు మనం చూడిపోతాం. దాదాపు 37 వచనాలు ఉన్నాయి. షార్ట్గా చూస్తామా. ఏమంటాడు ఇక్కడ? స్వప్నం కళ కన్నప్పుడు ఏం చెప్తాడు ఆయన? 5వ వచనంలో, నా నగరునందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కల కంటిని, అది నాకు భయము కలగ చేసెను. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను. ఆమె ఆయన ఒక కళ కంటాడు. కళ కన్నప్పుడు దాని గురించి అట్లా వచ్చినప్పుడు ఆయన ఆ కళను గురించి ఎవరికి చెప్పాడు. చెప్పి పిలిచి, వాళ్ళు దేశం ఉంటారు కదా మామూలుగా, ఈ కళ్ళను చెప్పేవాళ్ళు దేశంలో కల్దీయులు ఏముంటారు, వాళ్ళు అన్ని జ్యోతిష్ చెప్పేవాళ్ళు అందరూ ఉన్నారు. చాలా మంది మాయా విద్యలు చేసేవాళ్ళు అన్ని చేసేవారు. అందరినీ పిలిపిస్తాడు. పిలిపించినప్పుడు వాళ్ళు ఎవరు కూడా కళ్ళ గురించి ఏం చేయలే, చెప్పలేకపోతారు. ఆయన చాలా బాధ, ఇదేందప్ప ఇంత గొప్ప కళ వచ్చింది. కళ వచ్చి చెప్పినప్పుడు కళకి భావం చెప్పనంటారే అన్నప్పుడు అలాగే చూసుకొని వస్తాడు. మరలా ఎవరైనా చూసినప్పుడు ఈ ఒక యూదుల నుండి వచ్చిన ఒక దానియేలు అనే బెల్షస్సరు ఉన్నాడు. అతన్ని పిలిపించి అతను చెప్తాడు. ఏమంట 9వ వచనము 4:9 చెప్తాడు. ఎట్లనగా శకునగాండ్ర అధిపతియగు బెల్తషాజరు 7 చదువు ఒక వచ్చే పైన, కడపట బెల్తషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదుటికి వచ్చెను. చివరిగా అందరూ అయిపోయినారు. ఆ కల్దీయుల దేశంలో ఉన్న గొప్ప రాజ్యంలో ఉన్న ఎందరో ఉన్నారు. వాళ్ళ దేశము వాళ్ళ రాజ్యం కదా, అక్కడ ఎక్కువ ఎందరో ఉంటారు. అంతకు ముందు అందరూ అయిపోయింది, ఎవరి వల్ల కాలే. సరే లాస్ట్కి వీళ్ళే పేరు పెట్టారు ఆయనకి. ఆయన పేరు అది కాదు యాక్చువల్లీ, ఈయనే వీళ్ళ దేవత పేరు పెట్టుకున్నాడు గొప్పగా ఉన్నాడని. అప్పుడు ఆయన పిలిచి ఏం చెప్తాడు? పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను, కావున నేను అతనికి నా కలను చెప్పి తిని. ఎట్లనగా శకునగాండ్ర అధిపతియగు బెల్తషాజరు పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందున్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును కనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియజెప్పుము.
నేను నా పడక మీద పరుండి ఉండగా ఉమ్, నాకు ఈ దర్శనములు కలిగెను. ఉమ్, నేను చూడగా ఉమ్, భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఉమ్. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని పై కొమ్మలు ఆకాశము నాకంటునంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంతా విశాలముగాను ఉండెను. ఎలా ఉంది ఆ చెట్టు అన్నప్పుడు చాలా విస్తారంగా ఉంది, చాలా గొప్పగా ఉంది. సర్వ భూజంతువులు వంచి వాటిలో ఏమి నివసించే మాది ఉంది. అన్నిటికీ వాటిలో అక్కడ ఆహారం దొరికే మాదిరి ఉంది. వాటి ఆకులంతా చాలా ఆరోగ్యమైనదిగా ఉందంట వాటి తింటే కూడా. చూడండి ఎలా ఉంది అన్ని జంతువులకి. అలా దాని ఆకులు సొగసుగాను, ఉమ్, దాని పండ్లు విస్తారముగాను కనబడెను. ఉమ్, అందులో సమస్త జీవకోట్లకు ఉమ్. చాలునంత ఆహారం ఉండెను. చూడండి ఎలా కంపేర్ చేస్తారు. ఈయన ఎవరు, ఇదంతా ఎవరిని గురించి ఇదంతా కంపేర్. ఈ సర్వ అక్కడ ఉన్నప్పుడు ఈయన మొదట భూరాజు చక్రవర్తి. ఈయన ప్రపంచ చక్రవర్తి కదా. ఈయన ద్వారానే సర్వ ఏముంది అన్ని దేశమునికి అన్ని ఏమి ఇచ్చాడు ఈయన. ఈయనే ఆహారం పంపిణీ అంతా పరిపాలించేవాడు కదా రాజుగా. అన్ని చేసిన వ్యక్తి ఆయన. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. ఉమ్, దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. ఉమ్. సకల మనుషులకు చాలునంత ఆహారము దాని యందు ఉండెను. అన్ని సర్వ మానవులకి అందరికి ఆహారము, నీడ, నివాసము అన్ని ఉన్నాయి. కొదవ లేకుండా ఉన్నాయి. అంత గొప్పగా పరిపాలించాడు ఈయన పరిపాలన చూపించేది చెట్టు. ఎవరో నెబుకద్నెజరు ఒక ప్రభావం, ఆయన ఒక ఘనమైన ఒక మంచి పేరు ప్రఖ్యాతి కలిగిన మంచి రాజ్యము, ఆయన పరిపాలన, ఆయన ఒక వైభవాన్ని చూపిస్తుంది ఇదంతా. అలా చేసినప్పుడు మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగూ బిగ్గరగా ప్రకటించెను. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి. పశువులను దాని నీడ నుండి తోలివేయుడి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగురకొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించున్నట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువడి. చాలా ఇక్కడ చూసినప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. అంత వైభవంగా, అంత ఘనంగా, అంత సమృద్ధిగా, చాలా సంతోషంగా, సముష్టిగా ఉన్న ఆ చెట్టుని ఒక పరలోకం నుండి ఒక దూత వచ్చింది. ఒక దూత వచ్చి ఏం చెప్పిందంటే బిగ్గరగా కేకలు వేసి ఆ చెట్టుని నరికి మొద్దు మట్టం వదలండి. అంటే మొద్దు అంటే ఏం కారణమో మళ్ళీ చిగురించే మారి మొత్తం వేరు పెళ్ళకిచ్చేసి ఏమవుతుంది రాదు. వేరు పెళ్ళకిచ్చకూడదు. ఆర్డర్ చూడండి, మొద్దు వరకు వదలండి, మళ్ళీ చిగురించే మరి మొత్తం కొట్టేయండి అంటాడు. కొట్టండి. ఇదేంటి ఇది ఇంత మంచి వృక్షం, ఆయనకి ఎంత కలత ఉంటుంది. ఇప్పుడు బాగా సర్వ భూ జంతువులకు, మనుషులకు, పక్షులకు, అడవి ఉండే అన్ని ఆ పశువులకు అన్నిటికీ సమృద్ధిగా పండ్లు, మనుషులకు పండ్లు కూడా అంత బాగా ఉండే అన్ని విధాలుగా పనికి వచ్చే చెట్టు అది. ఒక్క క్షణంలో వచ్చి దూత చెప్పి వాటిని కొట్టి మొద్దును అన్ని నరికి వేసి వాటిని అన్ని తోలివేయండి అంటే ఎలా ఉంటుంది పరిస్థితి? అప్పుడు చాలా ఆయన దిగులు పడతాడు, దుఃఖపడతాడు, వేదన పడతాడు. ఇది ఏందో అపాయం అని. ఎందుకంటే బాగుండే వీటిని సడన్గా అడసమాత్రం మొత్తం ఏమి లేకుండా నాశనం చేసేయమండి. ఏం చేసిందంటే దాన్ని పడగొట్టి లేకుండా చేసేయని చెప్తున్నారు. అది ఇప్పుడు ఎండకి దాని మీదే చాలా పక్షులు వచ్చి ఎండ లేకుండా నీడలు నివాసం చేసింది. ఇప్పుడు దానికి ఎండ పడేట్టుగా చేయమంటున్నారు. ఎలాంటి పరిస్థితులు? ఎండకి, మంచుకి, వానికి ఏం చేయాలి? తడవాల. మళ్ళీ దాన్ని ఏం చేయకూడదు. ఏది వచ్చి ఏం చేయకుండా దాన్ని లాక్ వేసేయమంటాడు. ఇనుముతో ఏం చేయవాడు? సంఖ్యలో బిగించాడు, పడేయండి. ఎంత చూడండి ఎందుకు అలా చేయాలా అని చూసినప్పుడు కింద 15 ఏమంటున్నాడు, మళ్ళా 16 7 కాలములు గడిచి వరకు దానికున్న మానవ మనస్సునకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఇదంతా ఆయన దూత చెప్తా ఉంది, ఈయన కళ్ళలో చెప్తా ఉంది.
అప్పుడు కింద 17 ఏం చెప్తారు, ఉన్నతమైన దేవుడు ఏమంట తన ఈ రాజ్యం ఆజ్ఞ ఉమ్, జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి ఉమ్, జరుగును. ఉమ్, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి ఉమ్, సంభవించును. ఉమ్, మహోన్నతులకు దేవుడు ఉమ్, మానవుల రాజ్యముపైన అధికారి అయి ఉండి ఉమ్, తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో ఉమ్, వారికి అనుగ్రహించుననియు ఉమ్, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు ఉమ్, మనుష్యులందరూ తెలుసుకున్నట్లు ఉమ్. ఇలాగూ జరుగును. ఇలాగే కళ వచ్చిందని ఈయన ఏం చెప్తాడు, ఈ దానియేలుకి చెప్తూ ఉంటాడు. దానియేలు ఒక క్షణమేంట, ఒక క్షణమే. ఈయనేమో కళ కన్నాడు, కళల గురించి జరిగినది ఏదో ఏదో అని తెలుసు, కానీ ఈయనకి ఏం భావం తెలీదు. ఈయన సాధారణంగా ఉన్నాడు. ఈ కళను చెప్పిన వెంటనే బెల్షస్సరు దానియేలు ఏం చేస్తారంటే చాలా దుఃఖపడతాడు, గంట సేపు, వేదన పడతాడు. ఓ గంట సేపా, ఒక గంట సేపు. ఆయన చాలా కలవరపడిపోతాడు, వేదన పడి. ఈయన రాజుకు అప్పుడు బాధ వేసింది. నువ్వేంటి దానియేలు, ఎన్నింటికి దుఃఖపడి ఏడుస్తావు, నువ్వెందుకు బాధపడతావు అంటే ఆయన తెలుసు ఈ కళ చెప్పినప్పుడే ఆయనకు భావం దేవుడు తెలియపరుస్తాడు. అది ఎంత వేదన అంటే అప్పుడైతే తెలిసింది. చూడండి 19 వచ్చి చూసినప్పుడు, అందుకు బెల్తెషాజరును దానియేలు ఉమ్, ఒక గంట సేపు అతి విస్మయమునుంది ఉమ్, మనస్సునందు కలవరపడగా ఉమ్, రాజు బెల్తెషాజరు ఈ దర్శనము వలన గాని ఉమ్, దాని భావము వలన గాని నీవు కలవరపడకుము ఉమ్, అనెను. అంతటా ఉమ్, బెల్తెషాజరు నా ఏలినవాడ, ఉమ్, ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక, ఉమ్, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక. ఇది ఎవరికి జరగవలసింది రాజా తెలుసా? ఈ కళ ఉండే భావం అంతా నీకు శత్రువులు ఉన్న వాళ్ళు జరగవలసింది. అయితే ఇప్పుడు ఎవరికి రాయపడింది? ఇది ఎవరికి రాయపడింది? నీకు రాసేసినాడు దేవుడు. అది ఆయనకి దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే ఎంతగానో దానియేలుని ప్రేమించిన వ్యక్తి అయినా ఎలా ప్రేమించినాడో. తన రాజ్యంలో అన్నిటికన్నా ఎవరిని పెట్టారు? ఆయన ఉన్నత స్థానంలో పెట్టాడు. ఎందుకంటే ఇంతకుముందు ఒక కళ్ళ భావాన్ని ఈయన తెలిపాడు, ఎంతో తెలిపి ఆయన చెప్పాడు. ఆయన అన్ని ఇప్పుడు కూడా ఇలాగే ఆయన కలవరపడతా ఉంటే ఈయనకి బాధ వేస్తాడు. నువ్వేంటి కలవరపడతావు, నువ్వే దిగులు పడకూడదు. ఏమంట, ఓ నాഴിక ఉంది, ఎలా ఉంది టైం? ఒక గంట సేపు. ఒక నాഴിక ఉందా అంటే చిగెత్తి సిందిత్తి కలంగినాను అంతేనా అంటే చెప్పినప్పుడు ఎందుకప్ప ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు, ఎప్పుడైతే దేవుని రక్షణని ఎవరైతే పొందారో చూడండి, ఈయన ద్వారా మనకు ఏమంటే, ఈయన కల్లారా ఇంతకుముందు తెలీదు ఆ దేవుని గురించి ఎన్ని ఉంటాడు. ఆ దేశంలో వెళ్ళి ఆ దేశంలో పట్టుకున్నప్పుడు ఆ దేశంలో ఉన్న వాటిని అంతా వాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు తెలిసి ఉంటుంది. తర్వాత ఆ జనాలు వచ్చి ఇక్కడ ఆ జనముల్ని చూసినప్పుడు విశేషంగా ఆ జనం వాళ్ళని తెలిసి ఉంటుంది, తెలియకుండా లేదు. విశేష జ్ఞానం ఉన్న వాళ్ళు జ్ఞాని అని ఎవరు అని చూసి ఎవరో కాదు యూదులని ఇలాంటి వాళ్ళని ఎంత తెలుసు ఆయనకి ఆ జనం వచ్చినప్పుడు. అది మాత్రం విని 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 ఉన్న వ్యక్తి ఎన్నో కాలంగా వింటున్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళకి వేరే 2-3 సంవత్సరాలుగా వీళ్ళకి తర్ఫీదు ఇచ్చి, అది వేరే చూడండి వచ్చింది. తర్వాత ఎన్నో సంవత్సరాలు ఏం చేశారు వాళ్ళకి? 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఏం చేశారు వాళ్ళని? 3 సంవత్సరాలు వాళ్ళని తర్ఫీదు ఇచ్చి ఇంతవరకు వాళ్ళు చూస్తారు. తర్వాత జరిగింది చట్టకమేసిన కార్యం, తర్వాత ఈ కార్యము ఎంతో కాలం అయిపోయింది. ఇప్పుడు కల్లారా రక్షణ చూసేసినాడు ఆయన. ఓహో, ఆ దేవుని గొప్ప కార్యమా, అంత గొప్ప ఘనతనా అంటే ఆ నామం విన్నారు, ఆ నామం మందు విశ్వాసం ఉంచే మారి జరిగింది, ఆ నామను వినే మారి జరిగింది. ఇప్పుడు ఆ నామముని ఆయన చేసే మగ కార్యమును పరిపూర్ణంగా చూసేశాడు కల్లారా. ఆ రక్షణ కార్యం ఎలా చేశాడని ఇప్పుడు నమ్మి అది చట్టంగా ఆజ్ఞ కూడా జారీ చేసేసినాడు. దేశం ఏం చేసినాడు? దేశం అంతటా ఏం చేశాడు? దేశం ఏం చేసేసినాడు? ఆ షట్రక్ మేసిన నాకు కొలిసే దేవుడు తప్ప వేరెవరు ఏం చేయకూడదు, కొలవకూడదని ఏం చేసేసాడు? దానికి ఆజ్ఞ చట్టమే పెట్టేసేసాడు. అప్పుడు అంతకుముందు విన్న దేవుడు విని విశ్వసించిన ఒకవేళ వాళ్ళ చూసి పరిపూర్ణంగా ఒప్పుకున్న మనిషి అయినా రక్షణ ఏం చేశాడు? కల్లారా చూసేసినాడు. అయితే రక్షణ చూసిన తర్వాత ఒక శోధన వచ్చింది, ఏమో జరిగింది, ఏం జరుగుతోందని ఇలా చెప్తూ వస్తాడు దానియేలు కూడా ఆ సేవకు. ఆయన ఒక దేవుని బిడ్డగా ఆయనే హెచ్చరిక చెప్తాడు.
రాజా వీళ్ళంతా చేయకూడదు, కొన్ని చూడు అలా చేసినప్పుడు ఇప్పుడు ఏమి అంతా కూడా ఏం చేయమంటాడా? 20వ వచనం. ఆ, తాము చూచిన చెట్టు ఆ. వృద్ధి నుండి బ్రహ్మాండమైనదాయను, ఉమ్, దాని పై కొమ్మలు ఆకాశమును అంటున్నంత ఉమ్. ఎత్తుగాను. అంటే ఏమి అర్థం? ఆకాశం అంత ఎందుకంటే ఉన్నతముగా అన్ని రాజ్యముల్లోనికి ఉన్నత రాజ్యం ఎవరు రాజ్యం ఉంది అప్పుడు? బబులోను రాజ్యమే. నెబుకద్నెజరు రాజు చక్రవర్తిగా ఉన్నాడు. చక్రవర్తి అంటే ఏమి అర్థము? నా దాపు ఎన్నో వందల రాజులు ఆయన దగ్గర ఏం చేయాల, ఆయన కింద ఉన్నవాళ్ళు, అలాంటి ఒక చక్రవర్తి అయిన అంత అదే ఉన్నతంగా ఎదిగిన చెట్టు మొత్తం బాగు ఆయన గురించి. ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను అదే ఉండేను. భూతలం అంత విస్తారమైన మట్టం. ఆ రాజ్యం ఎంత విస్తరించింది, భూమి ఎంత విస్తరించింది కదా, అదే చెప్పింది. ఆ ఎత్తు వేరే, ఉన్నతము, తర్వాత విస్తారం, భూమి అంతటా అంతా. అదే దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారములుగాను కనపడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండును కదా. రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. అంతే. ఆ చెట్టు ఎవరో కాదు రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆయనకు అర్థమైపోతుంది, ఎవరే ఆ చెట్టు నన్నే నరకేమనేదా ఇప్పుడు తెలుసా? ఆ చెట్టు ఎవరో కాదు రాజా, నువ్వే, అని రాజ్యమే. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నుండి ఆకాశమంత ఎత్తాయను. నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. ఏమంట? ఆయన ప్రభుత్వము ఎక్కడంతా వ్యాపించి ఉంది, భూమి అంతటా. చెట్టును నరుకుము, దాని నాశనము చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడిచి వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశపు మంచు తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకము నుండి దిగి వచ్చి ప్రకటించుట నీవు వింటివి కదా. రాజా, ఈ దర్శన భావం ఏదనగా సర్వోన్నతుడగు దేవుడు రాజుకు నా ఏలిన వాని గూర్చి చేసిన తీర్మానం ఏదనగా, తమ యొద్ద నుండకుండా మనుష్యులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినిదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. చూసారా, ఇవంతా చెబుతూ వస్తున్నాడు దానియేలు. చూడబ్బా రాజా, ఇది ఆ దర్శనం ఒక భావము. ఆ చెట్టు నీవే, ఆ మొద్దు నీవే. పట్టుబడి చెప్తాడు లాస్ట్. ఆ చెట్టు, ఆ రాజ్యం అంతా తీసిపడి అంత వెళ్ళిపోతాయి. చెట్టు మొద్దు ఉంది కదా, ఆ మొద్దు నీవే. నువ్వు అడవి మధ్యలో భూ జంతువులు ఏం చేయాలి? 7 సంవత్సరాల్లో, 7 కాలములు అంటే 7 సంవత్సరాలు చెప్తాడు. నువ్వు మంచులో ఏం చేయాలా? గడ్డిని మేయాలా, ఇన్ని చెప్తాడు. చెప్పి ఈ దానియేలు ఒక హెచ్చరిక ఇస్తాడు. ఆయనకి తెలుసు కాబట్టి, రాజ్యంలో ఉన్నాడు కదా, రాజు పక్కనే ఉంటాడు కదా. ఆ రాజ్యంలో ఆయనకి, రాజుకు జరిగే ప్రతి కార్యము, ఆ రాజ్యం ప్రతి కార్యం ఈయన తెలియకుండా జరగదు, ఎవరికి తెలియకుండా. దానియేలుకి తెలియకుండా జరగదు. ఎందుకంటే రాజు తర్వాత ఎవరు ఉన్నారు అక్కడ? అధిపతి. రాజు తర్వాత అధిపతి దానియేలే. అధిపతి ఇది లేకుండా ఏం జరగవు, తెలియకుండా రాజు చేస్తే అయినా ఏం చేయలేము అలాంటి పరిస్థితి. అప్పుడు ఏమంటాడు ఈయన? సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవడికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగున జరుగును. చెట్టు యొక్క మొద్దు నుండ నెయ్యుడని వారు చెప్పిరి కదా. దాని వలన సర్వోన్నతుడు అధికారి అని నీవు తెలుసుకొనిన మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకొమ్ము. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారం మగునుగాక. ఇదిదా ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ. ఎందుకంటే ఇంతవరకు దేవుడు ఆయన చూపిన కళ, దేవుడు దానికి ఏ భావము, దాని కళ భావము గురించి ఓపెన్ చెప్పేసినాడు. ఇదంతా దేవుడు చెప్పిన విషయము, కళ భావము. కానీ 27వ వచనం ఒకటి మాత్రం ఈ దానియేలు సొంత ఆలోచన. రాజా, నా యొక్క
నా యోచన నీ దృష్టికి అంగీకారం అగునుగాక. నా యోచన పట్టుకుని చెప్తున్నాడు దానియేలు, రాజా నా యోచన ఒకటి చెప్తాను, దయచేసి వినండి. ఏం చెప్తున్నాడు? ఒకవేళ నీవు ఆ. నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట నుండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. చూసారా, అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, దేవుని బిడ్డ ఉన్నాడు. ఆయన రాజుగా అయినా కూడా భయపడలే ఆయనకి. ఎందుకంటే రాజక్షేమను కోరుకునేవాడు ఆయన. రాజ్యక్షేమను కోరుకునే ముఖ్యమైన వ్యక్తి ఆయన. ఒక నీతిమంతుడు. ఆయన చెప్తున్నాడు, రాజా నా యోచన ఒకటి ఆలోచించండి, మీ పాపం ఏం చెయ్యే మాని. పాపం ఆయనకు తెలుస్తుంది కదా జరిగే కార్యము. దయచేసి బాధ పెట్టు వారిని బాధ పెట్టవద్దు. ఎంత బాగా చెప్తారు చూడు, పాపములు మాని. ఈ కళ వచ్చి భావం చెప్పి ఈయన సేవకుడు ఒక ఆలోచన చెప్పి కూడా సంవత్సరం జరుగుతుంది, ఏం జరగదు. ఇంకా ఎంత చెప్పేశారు, కానీ టైం ఇస్తాడు దేవుడు. ఒక సంవత్సరం రోజులు వెయిట్ చేశారు, టైం ఇచ్చినారు. టైం ఇచ్చినా కూడా ఈయన ఏం మార్చుకోలే, ఏం చేయలేనా. చూడండి మళ్ళీ ఏముంది కింద పైన చెప్పిన చదవండి ఆయన్ని. ఏమంటాయి దాన్ని చెప్పేది? రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారం అగునుగాక. చూడండి, రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారం అవునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. చూసారా, ప్రత్యుత్తరం ఇచ్చినాడు, చెప్పినాడు. రాజా సొంత ఆలోచన ఇది, దేవుని సేవకుడికి వచ్చిన సొంత ఆయన గురించిన ఒక తలంపు, ఉద్దేశము, ఆలోచన. రాజా నా ఆలోచన వినుము, దయచేసి నువ్వు మార్చుకొని హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు. తర్వాత ఎంతకాలం వదిలేశాడు దేవుడు? పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా. అంతే, అప్పటి వరకు ఏమి జరగలేదు అక్కడ. ఒక విషయం అది ముందు వెనకాల వచ్చింది. ఇదంతా కూడా నెబుకద్నెజరు జరిగింది అని ఉంది కదా, జరగలే ఇంకా. తర్వాత ఈ వచనం కింద రావాలి. చూసిన 12 నెలల వరకు ఏం చేస్తా ఉన్నాడు, ఇంకా ఉన్నాడు ఆయన, రాజ్యం చేస్తానన్నాడు. కాకపోతే మార్చుకోలే. దాన్ని చెప్పిన దేవుని సేవకుడు చెప్పిన ఆ కాల భావం చెప్పిన ఏ విషయం ఏం చేయలే ఆయన. దేవుడు చెప్పినాడు, దేవుని సేవకుడు చెప్పారు, ఎవరు ఏం మాటలు ఏం చేయలే ఆయన. విన్నాడు, వాటిని విన్నాడు తప్ప దాన్ని ఏం చేసిన అట్టనే పక్కన పెట్టేశాడు. దాని గురించి ఏం పట్టించుకోలే ఆయన. ఎందుకంటే ఆయన ఆ చెట్టు ఎలా ఉంది చెప్పబడింది మనకి. అది భూమి అంతటా ఏం చేయబడిందంట, విస్తారంగా ఎలా ఉందంట. దాని ఒక భావం ఎలా ఉందంట, దాని ఒక పండు ఎలా ఉందంట, చాలా బాగుందంట. అంత వైభవమైన మహిమగా ఉండింది. ఆకాశం అంత ఎత్తుగా, అంటే ఉన్నతమైన రాజ్యంగా మహిమ కలదగా ఉంది. ఈయనకి పేరు ప్రఖ్యాతి కలిగింది, ఈయనకి గొప్ప అన్ని కలిగింది, ఐశ్వర్యం అన్ని కలిగింది ఈయనకి. చూడండి అక్కడ ఒక బొమ్మ, ఒక 9 అడుగులు వెడల్పు, 90 అడుగులు ఒక బంగారు విగ్రహం నిలబెట్టినాడంటే ఎంత ఖరీదు అది ఈ కాలంలో, చెప్పండి. ఈ కాలంలో ఐరన్లు పెట్టడానికి కూడా కాదు, అంత ఖర్చు అవ్వదు. ఐరన్లు పెట్టాలంటే 90 అడుగులు పెట్టి ఎంత ఖర్చు అది. అందుకే అదే 3000 కోట్లు అయిపోయినాయి కదా ఆ కాలంలో. చూడండి 9కి 90 అడుగులు వెడల్పు, 90 అడుగులు ఎత్తు. ఎంత ఎలా నిలబెట్టలేదు దాన్ని. గోల్డ్, బంగారు, అంత రాజ్యము ఏముంది, అంత రాజ్యం ఏముంది ఆయన దగ్గర. విస్తారంగా అన్ని ఉంది, సమృద్ధిగా ఉంది, ఏం కొదవలేదు ఆయనకి. ఆయన ఏం చేశాడు, అంత దాని మీదే ఆ మహిమలో ఉన్నాడు. ఏది మానుకోలేదు. అది దేవుణ్ణి చెప్పిన కళను గురించి దేవుని వాక్యం వచ్చింది, అది అర్థం చేసుకోలే. చెప్పిన సేవకుడు చెప్పారు, హెచ్చరిక ఇచ్చినాడు. 27వ వచనంలో ఒక హెచ్చరిక ఇస్తాడు. దేవా, నా రాజా నా యోచన వినుము, నువ్వు దయచేసి ఏం చేయ, నీతిని జయము, పాపాన్ని విడుము, బాధించే వారిని
బాధ పెట్ట కనికరించుము అన్ని చెప్పినా కూడా ఏ మాత్రం అక్కడి నుండి చెప్పి 12 నెలలు అయిందంట. కింద వచ్చి చెప్తుంది ఇదంతా ఏమంట 12 నెలల తర్వాత అతడు 12 నెలలు గడిచిన పిమ్మట చూడండి 12 నెలలు అంటే సంవత్సరం రోజు చెప్పి ఈ భావం అంతా తెలిపి సంవత్సరం రోజు లేదు దేవుడు వెయిట్ చేశాడు. ఏమైనా మార్పు ఉందా అని ఏం లేదు ఇక్కడ. అతడు తన రాజధాని యగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఇలా తిరుగుతున్నాడు, భవనములో పైన తిరుగుతా ఉన్నాడు. తిరిగినప్పుడు ఆయనకి ఏం కనపడిందో అయ్యో గొప్ప మహిమంతా ఏమో గొప్ప ఉన్నతంగా ఉంది కదా. అది బబులోను రాజ్యం అంటే ఎంత గొప్పది కదా. మహావిశాల పట్టణం, మహావిశాల పట్టణం అంటే ఎంత బాగా దాన్ని చిత్రీకరించి ఎలా దాన్ని ఎంతగా ఒక మంచి ఏమంటారు ఆర్కిటెక్చర్ ఏమంటారు దాన్ని గొప్పగా మంచిగా కట్టడం కట్టినారు కదా. ఆయన చూసినప్పుడు దానికి ఎంతో వైభవంగా ఉంది. అది అందరూ వచ్చి ఎలా చెప్పుంటారు ఏమో ఈయనకి అందరి లోపల ఏమో వచ్చేసింది. ఏమంటా నా బలాధికారమును అదిదా ఈయన ఇదే అతిశయ పట్టేశారు. అతిశయం అయిపోయింది ఎక్కువ, ఆయనకి గర్వం అయిపోయింది, గర్వకారణం అయిపోయింది ఎక్కువ. నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనేను. అంతే అనుకున్నాడు. నేను కదా ఈ ఒక మహాపట్నం ఒక వైభవం అంతా కట్టింది నేను కదా. ఈయన ఎత్తుకొని కొత్త గీసి కట్టి రాళ్ళు పెట్టి చెక్కాడా. రాజుగా ఆయన ఇచ్చిన సింహాసనం కూర్చున్నాడు. ఈయన పక్కన ఇరు పక్కల మంత్రులను ఇచ్చాడు. ఆ మంత్రులకి ఇంకా 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 చాలా మంది ఉన్నారు. ఆ సైనికులు ఉన్నారు, ఆ పని వాళ్ళు ఉన్నారు, దేశంలో ఆయా పని చేసే పని వాళ్ళు ఉంటారు. వాళ్ళని పిలిపించి చేయమంటే వాళ్ళకి ఆకారం పెట్టి కూలి ఇచ్చేసి చేసేస్తారు. ఇదంతా ఎవరు ఇచ్చిన టాలెంట్? ఆ పని వాళ్ళకి జ్ఞానం ఏది ఇచ్చేది? చక్కగా నిర్మించే వాళ్ళకి జ్ఞానం ఎవరు ఇచ్చేది? బలం ఎవరు ఇచ్చేది? దేవుడు. ఇదంతా ఆయన ఇస్తే ఈయన కూడా తెలిసి అదిదా ఇక్కడ దేవునికి బాధ. నా మహిమను నా రక్షణను చూసావు కదా, ఏం చేసావు నువ్వు? ఏం చేశాడు ఆయన? ఎందుకు ఇంత శిక్ష ఈయనకి ఇచ్చినా తెలుసా? ఎందుకు 12 నెలలు వెయిట్ చేశారు తెలుసా? ఒకవేళ ఈయనే కదా సాక్ష్యం ఇచ్చేది. 4వ వచనంలో 1, 2, 3 సాక్ష్యం ఇచ్చేది ఎవరు? తన రాజ్యం అంతటికి తెలిపేది ఎవరు? ఈయనే కదా సాక్ష్యం. అప్పుడు నువ్వు ఒప్పుకున్నావు, దేవుడిని అంగీకరించావు, చాటించావు, చట్టం పెట్టావు. నువ్వే ఆయన గురించి గొప్పగా ఇంకా ఇంకా అందరికీ నేను సాక్ష్యం ఇస్తున్నానని చెప్పి రాస్తావు. సాక్ష్యం ఇచ్చిన తర్వాత నీకు వచ్చిన సోదరుని గురించి చెప్పేస్తున్నాడు, సేవకుడు చెప్తున్నాడు, భావం తెలుపుతున్నాడు నువ్వే అని మార్చుకోమంటున్నాడు. ఆయన ఏం చేయలే. ఆయన ఇంకా నేను అనేది ఏముంది ఆయనలో? ఆడేం చెప్తున్నాడు? ఇదంతా నేను నా బలాధికారం చేత నా ప్రభావ ఘనత చూడండి, నా బలాధికారము నా ప్రభావ ఘనత ద్వారా కనపరచుటకై నా రాజధాని నగరముగా నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా. నేను ఇంతే వస్తామని చూడండి, మీరే గమనించండి. దాన్ని ఎన్ని నే వచ్చాయి చూడండి. నేను ఏమని రావచ్చా? రాజ్యం అంటే ఎవరిచ్చేది? అది రాజ్యం అంటే ఎవరిచ్చేది? రాజ్యం అంటే ఎవరిచ్చేది? పరిపాలించే జ్ఞానం ఇచ్చేది ఎవరు? ఆయన ఇచ్చి నా సేవకుడిని చెప్పి ఇస్తే ఇది నేనంటే ఎంత బాగా అన్నట్టు ఆయన. నేను ఏమంటాడు అక్కడ, ఇది వల్లమయ్య ఏమంటా, నా ఒక బలాధికారము నా ప్రభావ ఘనత కనపరచుటకై నా రాజధాని నగరగా నేను కట్టించినది కాదా. నేను ఎవరులే 4 సార్లు వచ్చినాయి. అర్థం చేసుకోండి. ఆయన అంత గొప్ప రక్షణ చూసావు కదా నువ్వు.
అదిదా ఇక్కడ ఎవరే కానీ ఆయనకి ఆయన లేదు, ఇప్పుడు ఆయన లేడు అక్కడ, చెప్పబడిన ఎవరు లేరు ఇప్పుడు ఆడ. నువ్వు నేను ఉన్నాం. మనల్ని కూడా రాజుగానే ఆయన అభిషేకించి ఉన్నాడు, పిలిచి ఉన్నాడు. మీరు రాండి నా రాజ్యంలో, మీరు ఎలా ఉండాలంటాడు ఆయన. రాజులైన యాజకులుగా ఉండని పిలిచి ఉన్నాడు. యేసు ప్రభుకు వధువుగా ఉండమని పిలిచి ఉన్నాడు, సంఘముగా ఉండమని పిలిచి ఉన్నాడు. ఇప్పుడు మనకి మాట్లాడదాం. ఇప్పుడు ఆయన చూడండి, ఏదైనా మనలో గొప్ప సాక్ష్యం చూసాం, మనం చూసాం, ఆయనలాగా చూసాం. ఆయన ఒక విషయమే చూశాడు, మనం ఎన్ని చూసినాము, ఈయనలాగా జరిగింది ఎన్ని చూసాము. ఇప్పుడు ఇవంతా మనం ధ్యానించినప్పుడు ఎవరు చూసినట్టే, అది మనం చూసినట్టే కదా. ఆయన కళ్ళారా చూసినాడు, ఒప్పుకున్నాడు, తీర్మానించాడు, చట్టం వేసేసాడు, నల్ల సాక్ష్యం ఇస్తున్నాడు. అన్ని చేసి కూడా తనకు ఇంకా మార్పు కలగలేదంటే నేనంటాడు. అప్పుడు వచ్చి మళ్ళీ కూడా నా బలము కదా, నేను కదా, నా రాజ్యం కదా, ఎలా అవుతుంది? అదిదా ఇక్కడ ఈ రాజుకి 27వ వచనంలో చక్కగా చెప్తాడు ఆయన. దానియేలు, చూడు రాజా, నువ్వు దయచేసి నీ యొక్క ఆలోచన అంగీకరించుము, నీ పాప మార్గాన్ని విడిచుము, నీతి చెయ్యి. నీతి చేయాల, నీతి జరిగించాలి కదా, కనికరం చూపాలి కదా, బాధించే వారిని బాధ పెట్టకూడదు కదా. అది చెప్తున్నాడు అక్కడ. చెప్పి అక్రమాన్ని ఏం చేయమంటున్నాడు, తొలగించుకోమంటున్నాడు కదా. అప్పుడు 1 year దేవుడు వెయిట్ చేసినాడు, 1 సంవత్సరం 12 నెలలు గడిచే వరకు వెయిట్ చేస్తున్నాడు అక్కడ. 12 నెలలు ఏదైనా చూడండి, ఎంత గొప్ప శోధన జరిగినా కూడా వెంటనే ఆశీర్వాదం రావడానికి మనం ఆలోచించాలి, అది వెయిట్ చేయాలా. ఇక్కడ గొప్ప సాక్ష్యం ఇచ్చారు, సాక్షి దగ్గర శోధన వచ్చింది. శోధన ఏం చేయాలా, జయించి ఉండాల. అయ్యో ఏం గొప్ప దేవుని సేవకుడు దాన్ని చెప్పేసినాడు కదా. అవును కదా, ఇదంతా నీకే తెలిపారు, నువ్వు పోయి దాన్ని ఏం చేయాలా చెప్పు. అది అక్కడ చూడు, అదే యేసేపు దగ్గర ఉన్న ఆయన పర్వ ఏమన్నాడు, సింహాసనం తప్ప ఏ విషయంలో నీకు నేను, సింహాసనం ఒక్కటే విషయం మీకేమి, నీకు అన్నీ నీ చేతికి అప్పగిస్తున్నట్టున్నాడు. యావత్తును నా కుటుంబానికి నువ్వేం చెయ్య, అధికారి నువ్వుదా అంటున్నాడు. ఎంత చక్కగా ఉన్నాడు చూడు. అధికారి అట్లా అప్పగించాలి, అట్లా అప్పగించి పర్ఫెక్ట్గా చేశాడు ఆయన. అది ఇక్కడ చూసి ఇదే చూడండి, ఈయన పెట్టేశాడు, కానీ ఈయన కొన్ని తప్పు చేస్తున్నాడు అక్కడ. నీతి జరిగించలే. రాజ్యం అంటే ఏముండాలి, ఫస్ట్ రాజు అంటే ఏముండాలా, రాజ్యం అంటే ఏముండాలా, నీతి ఉండాలి కదా, నీతి న్యాయం జరగాలి కదా. అక్కడ జరగలేదు. రాజు అంటే ఏముండాలా, అందరికీ సామాన్యంగా ఉండాలి కదా. ఏముండాలి, అందరికీ సమాధానంగా ఉండాలి కదా. ఆయన అక్కడ చూడు, ఆయన ఏం చేస్తున్నాడు, నేను గౌరవపడుతున్నాడు, నేను నా అంటున్నాడు. అక్కడ ప్రాబ్లం. 12 నెలలు వెయిట్ చేసిన తర్వాత ఈ మాట చెప్పినప్పుడు ఏం జరిగింది, ఏమంటా మళ్ళీ చదువు, అది 30 వచ్చింది కదా. నా రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. లోపల అనుకున్నాడు. అప్పుడే రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పాను. అప్పటి వరకు ఆ జడ్జిమెంట్ నెరవేరుతోంది. అక్కడ ఒక వచనం కరెక్టే కదా, ఇది ఎంత రాజుకు జరిగింది వేసేశారు. కాబట్టి అది కాదు, అది తప్పు, అది తప్పు, అది జరగలేదు. ఇప్పుడుగా దాన్ని జారీ చేస్తున్నారు. అప్పుడు వచ్చి చెప్పారు, అప్పుడు వచ్చి హెచ్చరికలాగా చెప్పేశారు, కలలు ఇచ్చారు, కళ్ళకు భావం చెప్పేశాడు. దానియేలు చెప్పేస్తున్నారు, అన్ని దానియేలు కూడా ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. 2వ విషయంగా చెప్పేశారు, కానీ నెరవేరలే. 12 నెలలు ఏం చేస్తున్నాడు దేవుడు, వెయిట్ చేస్తున్నాడు. ఈయనకి అవకాశం ఏమని, వెయిటింగ్ అంటే ఏం అర్థమో, చేయలే కాదు, అవకాశం ఇస్తున్నారు అని అర్థం. 12 నెలలు ఏం చేశారు, అవకాశం ఇచ్చారు. రాజు ఒకవేళ మారు మనసు పొందుతాడేమో, చేంజ్ అవుతాడేమో,
మార్గాన్ని విడిస్తాడేమో, తప్పుని సరి చేసుకుంటాడేమో. ఆ రాజుకి ఇచ్చినట్టు కాదు, మనకు కూడా అదే. మనం కూడా ఎంతో కాలం మనం కూడా ఏం చేస్తున్నాడు ఆయన? అవకాశం ఇస్తున్నాడు. మారు మనసు పొందుకోండి, రక్షణని మీరు పొందుకోండి. రక్షణ పొందడానికి ఏది ఎంత ముఖ్యమో, ఏది అవసరమో అది చేయండి. దేని చేయాలంటున్నారు? రక్షణకి ఏది కాక అది చేయాల. రక్షణ పోగొట్టుకుంటూ ఎవరిని చేస్తారా? ముఖ్యమైనది రక్షణ కదా. అదిరా ఇక్కడ చూడు, ఈయన చేసిన పని ఇప్పుడు జారీ చేశాడు. అనుకున్నప్పుడు ఇప్పుడు చేశారు. ఇప్పుడు నువ్వు 7 కాలములు ఏం చేయాలి? నువ్వు గడ్డి మేయాల. ఎందుకు చూడండి, మామూలుగా సామెతలు చెప్తారు కదా, ఏమైంది నీ బుద్ధి గడ్డి తినిపోయింది అంటారు. కానీ ఇది రియల్గా ఎవరికి జరిగింది? చాలా మంది ఏమైనా పొరపాటు చేసేస్తే, ఏమైనా తప్పు చేస్తే ఏమైంది పనికి, ఏమైంది నీకు బుద్ధి ఏమైంది అంటున్నారు. అది ఆయన జీవితంలో సామెతలు కాదు, ఆమె జీవితంలో 7 ఏళ్ళు గడ్డి మేపించినాడు ఆయన, గడ్డి మేసాడు ఆయన. అప్పుడు ఎంతటి దేవుణ్ణి ఒక తీర్పు చూడండి. అదే నా సేవకుడు అన్నాడు, నేను ఎన్నుకున్నాను, నేను పిలిచిన అన్నాడు. అదే వాళ్ళ జనాంగం తెచ్చి ఈయనకి అప్పగించాడు. అప్పుడు ఎవరిని బాధించాడు? అక్కడ వాళ్ళ జనాంగం జరిగి చూసుకోలేదు. ఏం చేయమన్నాడు ఆయన? ఎత్తుకొని పోయి లోపల వేయాలి, అంతవరకే. ఏం చేసినావు? అక్కడ ఏమి జరిగింది అది చెప్తున్నాడు. అక్కడ బాధించే వారిని బాధ పెట్టు. ఏం చెప్తున్నాడు ఎక్కడ? దానియేలు కొన్ని రాజా ఏం చేయకూడదు అంటాడు. సిరిమయానుగలై నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల, బాధ పెట్టిన వారి కరుణ చూపి. అప్పుడు ఏమని జరుగుతా ఉంది అక్కడ? ఎక్కువ శిక్ష, ఎక్కువ బాధ పెడుతున్నాడు. ఎవరిని బాధ పెట్టాడో మనకు తెలియదు. ఒకవేళ ఆయన ఎన్నుకున్న ప్రజల మీద పెట్టే కూడా ఒప్పుకోడు ఆయన. అది ఎవరిని ఎక్కువ తోడుకొచ్చింది? దేశమే కాల్ చేసి ఎక్కడ వచ్చారు? ఇక్కడే కదా. యెరూషలేము నుండి వచ్చింది ఇక్కడే కదా. అప్పుడు ఎవరిని బాధ పెడుతున్నావు? అది చెప్తున్నాడు ఆయన. చెప్పే విషయం మనకు లోతుగా ఉంది చూడండి. రాజా, బాధ పెట్టిన వారిని ఏం చేయవద్దు, కరుణ చూపించు వద్దు. ఇంకేం చెప్తాడు? పాపమును విడిచిపెట్టి పాపములు మాని. చూడండి ఏమంట? నీ పాపములు మాని అప్పుడు నీతి న్యాయములు అనుసరించి. ఒక ప్రతి మానవుని ఎడల ఇప్పుడు ఎంతైనా శిక్ష ఇవ్వాలా, దండించాలా, ఖండించాలంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా. ఆ పద్ధతి మీరిపోతే అది ఏం లేదు, మానవత్వం లేదు కదా. అది పాపము కదా. అది చెప్తున్నాడు, పాపములు మాని నీతి న్యాయం అనుసరించి బాధించి వారి ఎలా కరుణ చూపి. అప్పుడు ఏమైంది? ఇదంతా ఏముంది అక్కడ? ఇది జరగలేదు. ఆయన ఏమని నీకు అప్పగించారో నువ్వు పని చేయించుకో. ఇప్పుడు తెచ్చి పని చేయించుకో. కొందరు పని వాళ్ళగా పెట్టుకున్నాడు, ఓకే, మంచిదో పాపం. కానీ వాళ్ళు బాధించేది, వాళ్ళు పాపము, వాళ్ళు చాలా కఠినంగా నడుచుకునే దేవుడు ఒప్పుకోడు. ఇక్కడ అది చెప్తున్నాడు. ఎక్స్పెషల్లీ దానియేలు చెప్పే విషయం మనం గ్రహించాలి, ఆలోచించాల. పాపములు మాని నీతి న్యాయం అనుసరించి ఏం చెప్తుంది? ఒకటి కరుణ చూపి. బాధించేవాళ్ళు ఏం చేయాలి? కరుణ చూపు. అప్పుడు ఇవంతా 4 మ్యాటర్ జరగలేదు అక్కడ. న్యాయ నీతి జరగలే, పాపములు మానుకోలే, కానీ కరుణ చూపలే. అప్పుడు ఇది మనకు అప్లై చేస్తే పాపములు మాని నీతి న్యాయం జరిగించి కరుణ చూపి. ఇది 4 లేకపోతే, ఇప్పుడు 4 విషయం లేదని ఆయనకి ఏం చేసినారు? ఆయన మాట్లాడే ఆ మాట కూడా అలాగే ఉంది. ఎక్కడ? ఇదంతా నా ఒక అన్నప్పుడు ఈయనకేముంది? లోపల గర్వం ఉంది. నేను కట్టించింది కదా, నా బలము కదా, నా జ్ఞానము కదా, నా అంటున్నాడు ఆయన. అలా కనిపించింది ఆయన కూడా. గర్వం ఉంది అక్కడ. అదిదా ఇక్కడ మనం చూడవచ్చు. ఒకసారి అప్పుడు చెప్పి కూడా 12 నెలలు, 1 సంవత్సరం వెయిట్ చేశాడు దేవుడు. అప్పుడు నేను మనల్ని ఎన్ని సంవత్సరం వెయిట్ చేస్తున్నారు? యేసు ప్రభు చెప్తా కదా, ఈ నేను తోటమాలి ఒక చెట్టు చూసినప్పుడు చెట్లు ఏం లేదంట, ఫలం లేకపోతే ఏమని చెప్తున్నాడు? తోట యజమాని చెప్తున్నాడు, ఈ చెట్టు ఊరికనే ఉన్నాయి పై, ఏం ఫలం కూడా రాలేదు, దాన్ని ఏం చేయదు, నరికి పడేయమంటారు. ఇప్పుడు ఆ చెట్టు ఈ చెట్టు చూస్తే ఒకటే అనిపించలేదా? ఇది ఫలభరితమైన చెట్టు, మళ్ళా ఇదేం ఫలం లేకుండా లేదేడా? ఈ చెట్టు ఎలా ఉంది? ఫలభరితంగా ఉంది. అయినా నీతి న్యాయం లేదు ఈ చెట్టులో, కనికరం లేదు. ఇంకా ఏం చేయలే? నీతి న్యాయం లేదు, పాపమును విడవలేదు,
కనికరం చూపలేదు. అది నాలుగు లేదు అక్కడ. నువ్వు ఎంత ఫలం ఇచ్చినా, ఎవరికి పనికి వచ్చినా ఆయనకు అవసరంలే. ఎంత విస్తారంగా ఉన్నా, ఎంత గొప్పగా ఉన్నా వదిలిపెట్టాడా? వదిలిపెట్టేది లేదు. మొద్దు నరికేమన్నాడు. మళ్ళా నరికి మళ్ళా చెట్టు మళ్ళీ లేపినట్టు చూడండి. అలాగే చెట్టు మళ్ళీ ఏం చెప్తున్నాడు తర్వాత, ఇప్పుడు నెరవేరు 33 చెప్తా చూడు. ఇప్పుడు ఆ మాట అంతా ఆయనలో ఏం జరిగింది? ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవులలో నుండి అతని తరిమిరి, అతడు పశువుల వలెను గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడుపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివియు ఆయను. చూసారా? ఎందుకు పక్షరాజులు ఈకల వలె అని చెప్తారు? ఏమన్నా గుర్తుందా? ఎంత బలం తెలుసా వాటికి? అది ఎప్పుడు రెక్క ఎక్కువ కొట్టదు. ఎక్కువ కొడుతుందా? ఖాళీలోనే ఏమవుతుంది? తేలిక ఏం చేస్తుంది? దాన్ని తేలుతుంది. ఇప్పుడు ఈ గొప్ప ఈతగాళ్ళు ఈత కొట్టరు. వాళ్ళు ఈత వచ్చే తర్వాత ఏమవుతారు నీటిలో? వాళ్ళు ఎంతసేపు అయినా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, నీళ్ళు తేలుతారు. ఎప్పుడు అవసరమో, ఎప్పుడు ఫాస్ట్ చేయాలని అప్పుడు మాట ఏం చేస్తారు వాళ్ళు. మిగతా వాళ్ళు మనం పోయి ఊరికి నిలబడినా కూడా కొట్టుకుంటూ ఉండాలి. మనకు తెలియదు కదా, తేలేదు, మనకు తెలీదు, ఆ ఎక్స్పీరియన్స్ రాదు. అదే నీటిలోనే చాలా కాలం ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు తేలుతారు. నీటిలో ఏమవుతుంది? వాళ్ళ బాడీ తేలిపోతుంది. అలాగే ఈ పక్షరాజు ఈకలు ఎలాంటిదంటే గాలిలోనే తేలుతుంది. రెక్కలు కొట్టకుండా ఎప్పుడు కొట్టుకోదు, కాకిలాగా కొట్టుకోదు. అది కొట్టుకోవడం పోవాలా, కొట్టుకొని రావాలి అంతే. వదిలి ఎందుకు కింద పడిపోతాయి. అది అట్ట కాదు, కొట్టదు. కొన్ని లిమిట్స్కి వెళ్ళిపోయిందంటే తేలుతానే ఉంటుంది. గాలిలోనే అదేమో ఫ్లై అవుతుంది, తేలుతుంది. ఇంకొకటి ఏమంటే పవర్ బలమైనది అది. ఒకసారి చెన్నైలో ఉన్నాను నేను. ట్రైన్ ఇంకా అర్థమనే కొట్టేసింది. ట్రైన్ ట్రాక్లో ఏదో పడిపోయినాయి, అది తింటా ఉంటే ట్రైన్ అడ్డంగా వస్తుంది. దీనికి తినేదానికి ఇంట్రెస్ట్గా ఉంటే అది అడ్డం వచ్చింది. అడ్డం వచ్చినప్పుడు దీనికి లేచి ఎదురుకొని పోయి వచ్చి డ్రైవర్ పగల కొట్టుకుని లోపల దూరేసింది. డ్రైవర్ దూరేసి మొత్తం గీరేసింది, మొత్తం టాకా వేసేసింది. ఆయన ఎంతో భయపడిపోయి నెక్స్ట్ స్టాప్ వచ్చే లోపల ఎట్టో కంట్రోల్ చేసి యాక్సిడెంట్ కాకుండా ఆపేసి తీసుకొని వచ్చినాడు. అప్పుడు మేము ఓపెన్ చూసినాం అక్కడ. అప్పుడు అనిపించింది దీనికి ఎంత బలమా. ఒక ట్రైన్ అద్దం ఎంత పవర్ ఉంటుంది, గ్లాస్ అది అద్దమే పగల కొట్టుకుని లోపల వచ్చింది. అది దానికి ఏం కాలం, మళ్ళా ఆయన డ్యామేజ్ అయింది, ఆయనకి అది ఏం కాలేదు. అప్పుడు అనిపించింది ఇది ఎంత బాగా భయంకరం. అదే చెప్తున్నాడు అక్కడ. ఏమంట ఆయన ఎలా అయిపోయినాడంట, ఆయన ఇదే వెంట్రుకలో ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటి వాళ్ళైపోయాడు. అంత ఎక్కువ ఇది అయిపోయినాయి. గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి చూడండి ఆయను. తర్వాత ఆ కాలము గడిచిన పిమ్మట తర్వాత 7 సంవత్సరం అన్నారు కదా, 7 సంవత్సరం గడిచిపోయిన తర్వాత ఈయనకి మళ్ళీ ఏమొచ్చింది? దేవుడు అనుగ్రహించి చూడండి. నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడని. మళ్ళా ఆయనకి మానవ బుద్ధి వచ్చింది. ఇంతవరకు ఏమొచ్చి బుద్ధి ఉంది ఆయనకి? పశువుల బుద్ధి ఉండింది. పశువులు మరి ఏం వేశాడు ఆయన? గడ్డి వేసినాడు. ఇప్పుడు మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి. ఇప్పుడు ఆయన దేవుని వెతుకుతున్నాడు. ఇంతకాలం 7 ఏళ్ళు అయిపోయింది. 7 సంవత్సరాలు ఏమి వెతకల ఆయన. గడ్డి మేసాడు. గడ్డి మేసినాక తన బుద్ధి తనకు వచ్చింది. ఇప్పుడు ఓహో మనము రాజు కదా, మన దేవుడిని ఇప్పుడు ఆకాశం వైపు ఏమి ఎత్తున్నాడు? ఎత్తినప్పుడు చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని. చూసారా? 7 సంవత్సరం గడిచిన తర్వాత ఆయన దేవుణ్ణి మళ్ళా ఇప్పుడు ఆకాశం అంతవరకు అక్కడే ఉన్నాడు. గడ్డిలో వానలో ఏడాడపడి ఎట్లున్నాడో ఉన్నాడైతే దేవుడు పెట్టాడు ఆయన్ని. దేవుడే కాపాడినాడు, సేఫ్టీగా పెట్టాడు. వదిలి లేకపోతే ఏ జంతువులు ఏమైపోతుంది, తినేసిపోయి ఉంటుంది. ఆయన కాపాడినాడు. ఎందుకంటే అక్కడ ముద్దుని ఏం చేశారు? ఇనుపు ఇది వేసి కట్టి వేసారు, సేఫ్టీగా పెట్టేశారు. ఏది పోతే ఏం చేయకూడదు వాటిని. అలాగే ఇక్కడ ఈయన సేఫ్టీ చేశారు. ఈయన కంచెను వేసి కాపాడారు. దేవుడే కాపాడి 7 సంవత్సరం కాలం తీర్పు 7 కాలం అంటే 7 కాలం వెళ్ళాల్సిందే.
కాలం వెళ్ళింది, 7 సంవత్సరాల తర్వాత మళ్ళా బుద్ధి వచ్చింది ఆయనకి. బుద్ధి వచ్చి దేవుడిని వెతికి ఆకాశం వైపు కళ్ళు ఎత్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. దేవుని స్తోత్రము చేసి దేవుని స్తోత్రం చెప్తున్నాడు, గణపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. ఇప్పుడు ఆయన నోట దేవుని గురించి మహిమను గొప్పది విషయం చెప్తున్నాడు. చెప్పినప్పుడు భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు. అది కావాల్సింది. భూనివాసులంతా ఆయన దృష్టికి ఎలాంటి వారంట? ఎన్నికకు రాని వారు. తెలిసి ఇంతకు ముందు ఆయన ఏమనుకున్నాడు? అక్కడ రాజ్యంలో గొప్ప మహిమ అనుకున్నాడు, న్యాయం అనుకున్నాడు. ఇప్పుడు అన్నాడా? తర్వాత భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రాని వారు, ఆయన పరలోక సేన ఎడల భూ నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. అది ఆయనకు అర్థం చేసుకోవాలి. అప్పుడు భూ నివాసులు అందరి ఎడల, రాజులు ఎవరు ఎడల అంటే పట్టుకులు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆయన పరలోక సేన ఎడలను భూ నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున, అది తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. అదిదా ఇప్పుడు జరిగించాడు. ఆయన చేయి పట్టుకొని ఇది ఏం చేస్తున్నావు అని చెప్పేటి ఎవరికి సమర్థుడు కాడు అన్నాడు. అంతవరకు ఉంది. అప్పుడేమైంది? ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధముకు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగెను. ఇదిదా ముఖ్యమైన విషయం గమనించాలి. చూడండి, ఒక మనిషికి ఆ మొగ తేజస్సు కూడా ఆయన రాశాడు. ఆయన నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ వేళలో నా బుద్ధి నాకు మరలా వచ్చెను, నా రాజ్యము, మహిమ, ఘనత, నా ముఖములు, తేజస్సును నాకు తిరిగి వచ్చాను రాశాడు ఆయన. ఏమంటారా? చదవండి ఆ లైన్ మళ్ళా. నా రాజ్యము, రాజ్య సంబంధమగు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను, నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. ఇప్పుడు దేవుడు ఎదుకొని వచ్చేసారు వాళ్ళంతా. ఎక్కడ ఎంతకాలం దేవుడిని ఇది ఉందో తీర్పు ఉంది, దాన్ని ఎవరు మార్చలేరు. దేవుడిని తీర్పు అయ్యే వరకు వెయిట్ చేయాల్సింది ఎవరైనా. తర్వాత ఈయన బుద్ధి వచ్చింది, ఈయన వేడుకున్నాడు, ఇదంతా ఆలోచించినాడు. వాళ్ళందరూ వచ్చేసారు. ఎదుకొని వచ్చి ఏం చేశారు? ఎత్తుకొని వచ్చి మళ్ళా వెతికినారంట. ఏమంట? నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. తేడి వందారుగా ఉంది లేదా? వెతికి వచ్చారని ఉంది ఇక్కడ. నన్ను, నా మంత్రులు, నా ప్రభు నన్ను వెతికి వచ్చారు. నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని. ఇప్పుడు మళ్ళా ఆయన మళ్ళీ అదే సేమ్ కానీ ఎక్కువగా ఇచ్చిన ఘనత పరిచారట. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని. అది ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏం నడిచినాడు? ఆయన గర్వము, నా బలము, నా బలాధికారము చేత చేశాను నా అన్నాడు కదా. ఆ గర్వమును వదిలే వరకు ఆయన వదలలేదు. చూడండి, ఈయన నోటి ద్వారా ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఏమని ఒప్పుకుంటున్నాడు? ఆయన మార్గము, సత్యము, ఆయన త్రోవలు, న్యాయము. అక్కడ చదువు. రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములు న్యాయములనై అదే పరలోక రాజు యొక్క దేవుని కార్యం. పరలోక రాజు కార్యము గొప్పది, సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడని. ఏమని చదివావు? గర్వంతో నడుచువారు కదా. గర్వముతో நடக்கிறவர்கள் ఉంది. అగందయాయ్ நடக்கிறவர்களை தாழ்த்தவராலே ఆగుం. నడుచువారు, గర్వంతో నడిచేవారు అని ఏం చేసేవాడంట? అనపశక్తుడైన. గర్వంతో అది ఇరద ఈయనలో నుండి తీసివేసింది. దానికే అది ఏం చేసినారు ఆయన్ని.
7 కాలం ఏం చేశారు ఆయన్ని? గడ్డి మేసి గడ్డి మేపించారు. చెప్తారు కదా, బుద్ధి గడ్డి తినిపోయింది అన్నట్టు ఈ రాజుకి జరిగింది, చరిత్రలో జరిగింది ఆయనకి. ఎందుకు జరిగిందంటే ఆయన కల్లార దేవుని రక్షణ చూసిన వ్యక్తి. ఆయన రాజ్యంలో ఉన్న షడ్రక్ మేష అబేద్నెగోని వేస్తే గుండంలో వేసిన వారు చనిపోయినారు, వీళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళతో పాటు దేవదూత తిరిగిందని అది తెలుసు ఆయనకి. దేవుని కుమారుని పోలి కూడా తెలుసు. ఆయన కల్లార చూచి వాళ్ళని నడిపించి వాళ్ళని వాసన చూసి ఏమి రాకుండా అన్నీ చూసిన వ్యక్తి. ఆయన కల్లార రక్షణ చూశాడు, రక్షణ మార్గాన్ని దేవుడు ఏర్పరిచే రక్షణ చూస్తున్నాడు. ప్రాణరక్షణ ఎవరి వల్ల మనం అవుతుంది తెలుసుకున్నాడు. ఆయన ఒక మనిషిని ప్రాణరక్షణ కాపాడేది ఎవరు మాత్రమే? దేవుడిని తెలుసు, కల్లారు చూశాడు ఆయన. మనమంతా ఆయన రాసిన వాటిని విశ్వసిస్తున్నాం, జరిగిన చరిత్రను విశ్వసిస్తున్నాం. ఆయన అట్లా కాదు, ఆయనకి రియల్ ఏమైంది ఆయన లైఫ్లో అయితే జరిగిన చూసి ఒప్పుకొని నువ్వు సాక్ష్యం ఇచ్చి కూడా మళ్ళీ నువ్వు ఆ గర్వంతో ఉన్నావంటే అదిదా. ఇక్కడ చాలా మంది అదే ఈరోజు బాగా బోధిస్తారు, బాగా చేస్తారు, బాగా ఈ సేవ పని బాగా చేస్తారు, కానీ నడుచుకునేది గర్వంతో నడుచుకుంటే ఆయన అదే రాశాడు. ఆయనే గర్వంతో నడిచిపోయిన ఆయన అనగదొక్కుటకు ఆయన శక్తుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. ఇప్పుడు ఆయన పరిపూర్ణంగా వచ్చేసాడు. ఎందుకో ఆయనలో నా గర్వం తొలగించి, ఎందుకంటే నువ్వు చూసి నువ్వు రక్షణను తెలుసుకున్నావు, దేవుని తెలుసుకున్నావు, దేవుని ఒప్పుకున్నావు, దేవుని కార్యాలని గ్రహించావు, సాక్ష్యం ఇచ్చావు. సాక్ష్యం ఇచ్చిపోయి నేనే పోయి ఆ పని నేను తప్పుగా గర్వంగా నడుచుకుంటానంటే మానవ బలం మీద, మానవ జ్ఞానం మీద నేను ఉంచినానంటే, మానవ శక్తి మీద, మానవ ధనం మీద, అవంతా ఎవరి వల్ల కలిగింది? అంతా ఇగలోగా అధికార చట్టములు కూడా ఎవరు పెట్టింది? దేవుడు పెట్టింది. కలిగి ఉన్న అధికారం అన్ని కూడా నా వల్లనే కలిగింది రాశారు కదా. మనం పోయి దాని మీద పెట్టేస్తే దీని మీద పెట్టకుండా అవిదే. ఈరోజు ఏం చూసామంటే నెబుకద్నెజరు ఆయన కలిగిన దర్శనంలో ఆయన చేస్తున్న ఏమి పాపం ఉందా నెత్తి చెప్తారు. ఏమేముందే? పాపం విడవలేదు, న్యాయ నీతిగా జరగలేదు, కనికరించలేదు, 4 విషయం చెప్తాడు ఆయన. ఆయన చెప్పి కూడా వాటిని కూడా వెయిట్ చేస్తారు, సంవత్సరం రోజు వెయిట్ చేసి అయినా కూడా ఆయన మార్కోలే. తర్వాతనే జడ్జిమెంట్ 7 కాలాలు జరిగింది. మరలా ఆయన బుద్ధి వచ్చింది, మరలా ఒప్పుకున్నాడు. ఆయన ఏదైనా చేసినా అంత విడిచిపెట్టినప్పుడు మరలా ఆయన సేమ్ గణతకి మైకం ఏం చేశాడు? దేవుడు ఇచ్చేసాడు. చూడండి ఆయన ఎంత సమాపణం కూడా మంచి దేవుడు కదా. క్షమించకపోతే నువ్వు చేసింది తప్పుని అట్లే వదిలేస్తే అటు చేయలే, మరలా ఆయన వచ్చి ఒప్పుకొని ఆయన కనికరించే మరిచి. కావున మనం కూడా ఏం చేయాలా? ఇలాగ మనం కూడా ఏమైనా ఉంటే ఏం చేయాలి? ఒప్పుకోవాలా. గర్వం కానీ న్యాయ నీతి కానీ ఇవంతా మనకి దేవునికి దూరమైన పాపం. ఆ విడిచిపెడితే మళ్ళీ కనికరం పొందుకొని రక్షణ పొందుకోవచ్చు. ఆయన రక్షణ పొందుకున్నాడు. కావున మనం కూడా దేవుని చిత్తమైతే రాబో వారంలో మనం కంటిన్యూ చేస్తాము. ఓపిక అందరికీ వందనాలు. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.